నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అడవులను సంరక్షించేందుకు ఎన్జీఓలతో భాగస్వామ్యం. చింతపల్లి డిఎఫ్ సూర్యనారాయణ పడాల్. కొయ్యూరు అఖండ భూమి మే 10 అల్లూరు జిల్లా రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి అడవులు అల్లూరు జిల్లాలో చింతపల్లి డివిజన్లో ఉన్నాయని, వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించేందుకు అటవీ శాఖతో పాటు ఎన్జీఓలను భాగస్వామ్యం చేసి అడవులను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు చింతపల్లి డిఎఫ్ఓ సూర్యనారాయణ పడాల్ తెలిపారు. శుక్రవారం మండలంలో అక్రమంగా కలప తయారు చేస్తున్న కార్పెంటర్లపై దాడులు నిర్వహించి మారుజాతి కళలను మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ సూర్యనారాయణ పడాల్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అడవులను పూర్తి స్థాయిలో సంరక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. హిమాలయం వంటి ప్రాంతాల్లో ఉండే వివిధ పక్షి జాతులు ఈ ప్రాంతంలో ఉన్నాయని, అదేవిధంగా ఔషధ గుణాలు కలిగిన వివిధ రకాల మొక్కలు కూడా ఈ ప్రాంతంలోనే అరుదుగా ఉన్నాయని గుర్తించడం జరిగిందన్నారు. యాక్చువల్గా అది మనకు నేషనల్ హైవే 516 శాంక్షన్ అయింది కదా, వాటిలో మనకు గవర్నమెంట్ జియో నుంచి కూడా ఇచ్చింది. మనం కొన్ని ట్రీస్ ఎక్స్ట్రాక్షన్ చేసాం. వాళ్ళు ఇచ్చినట్టు గతంలో ఏవైతే ఎన్యూమరేషన్ చేశారో ఆ ఎన్యూమరేషన్ చెట్లు మనం లిస్ట్ అవుట్ ఇచ్చాం ప్రతి రేంజ్ కూడా చేయమని చెప్పి. మనకేంటంటే అది పెదవలస ఎండు చింతపల్లిలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. అయితే ఆ చేసినటువంటి దాంట్లో ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే నేషనల్ హైవే వాళ్ళు ఒక అలైన్మెంట్ పెట్టారు. అదేంటంటే పర్మనెంట్ మన ఇది పిల్లర్స్ పెట్టలేదు, మామూలు ఫ్లాగులు పెట్టారు. దాని ప్రకారం వీళ్ళు కొట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళు మరి అలైన్మెంట్ కొద్దిగా చేంజ్ చేశారు ఏంటో తెలియదు. కొంచెం ఇచ్చేసినప్పుడు కొంచెం జరిగింది. ఆ జరగటం వల్ల కొన్ని ప్లాంట్స్ అయితే అవుట్ ఆఫ్ ది అలైన్మెంట్ వెళ్ళిందని చెప్పింది. అది ఫైండ్ అవుట్ చేశారు, మన స్క్వాడ్ వాళ్ళు కూడా చూశారు. దాని మీద కేసు పెట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఏంటంటే మీకు ఆ రోడ్డు అయిపోయిన తర్వాత మనకు డెవలప్మెంట్ అనేది కూడా బాగా ఎక్కువ కనిపిస్తుంది. అంటే చుట్టుపక్కల ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు రోడ్ అయిపోయిన తర్వాత అటు ఇటు కూడా ప్లాంటేషన్ వేస్తారు. ఇప్పుడు దానికి చుట్టాల ఇటు అటు కూడా కనీసం వాళ్ళు యాజ్ పర్ ది రెవెన్యూ నార్మ్స్ ప్రకారం వాళ్ళు ప్లాంట్స్ వేస్తారు. వేసిన తర్వాత మనకు తద్వారా ఏంటంటే డైరెక్ట్ అక్కడ నుంచి ఇటు వెళ్ళినప్పుడు సైడ్ రోడ్స్ కూడా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుంచి అటు కూడా వెళ్ళినప్పుడు కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే హెల్త్ ఎస్పెషల్లీ ఎక్కడైతే డోలి మొత్తలు ఉంటాయో ఇట్లాంటి వాటన్నిటికీ కొంచెం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ కూడా బాగా పెరుగుతుంది. ఎడ్యుకేషన్ కానీ ఏదైనా సరే వాల్యుబుల్ ఈ ఏమైనా వెజిటబుల్స్ ఇలా పెరిషబుల్ చేసినటువంటివి అది ఇమీడియట్గా మార్కెట్కి వెళ్ళి వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు మనకు చెట్లు సుమారుగా 7 చూసామే కూడా ఇంకా అక్కడ మనకు రాయలసీమలాగా అలాగే ఎప్పుడు బోడికొండలు అయిపోయి ఫర్ ఎవర్ మనకు ఆ ట్రీ గ్రోత్ వేసిన 3 మీటర్స్ కంటే ఎక్కువ హైట్ రాదు. ఇలా పెద్ద వృక్షాలు ఉండవు. మొన్న PCCF గారు కూడా లాస్ట్ మంత్ విజిట్ చూసినప్పుడు మనం మర్రిపాకలు వెళ్ళాం. 205 సంవత్సరాలు టేక్ చెట్లు ఉన్నాయి అక్కడ. పెద్ద బండారు 2 మీటర్లు 3 మీటర్లు కాయవరం కలిగినటువంటి బండారు చెట్లు ఉన్నాయి. ఎగిస మధ్య మంచి చక్కటి ఫారెస్ట్ అనమాట. వాటిని అంతా కూడా ఇప్పుడు మనం అలాంటి ఫారెస్ట్ను రాబోయే జనరేషన్కి చూడాలంటే ఇప్పుడు ప్రొటెక్ట్ చేయకపోతే చూపించలేరు. ఒరిజినల్ ఫారెస్ట్ ఇలా ఉంటుంది అనేటటువంటిది అస్సలు తెలియదు వాళ్ళకి. కాబట్టి వీటన్నిటికీ కూడా మన ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ అంటే అడవుల్ని కాపాడాలి. కాపాడటం వల్ల మనమే కాదు అందరికీ సౌకర్యం ఉంటుంది. కాబట్టి అందరికీ ఒక మంచి ఆక్సిజన్, ఒక మంచి వాతావరణము, మీ టైమ్లీ సీజనాలిటీ మెయింటైన్ చేస్తాము. తర్వాత ఎవరైతే ఇక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి MFE ఫలాలు ఏదైతే ఆకులు కానీ, ఫైర్వుడ్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కానీ, లేకపోతే మెడిసినల్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా సమృద్ధిగా దొరికే అవకాశం ఉంది. వాటి ద్వారా వాళ్ళు ఉపాధి కలిగించే అటువంటి అవకాశం ఉంది. అది తర్వాత మన ఎవరైతే రేవల్ల ఈ కార్పెంటర్ సోదరులు కూడా అదే రిక్వెస్ట్, బాబు చాలా వృత్తులు ఉన్నాయి, మరి వ్యవసాయం చేసుకోవచ్చు, ఇవన్నీ చేస్తాం. ఇది కాకుండా ఈ గ్రామాల్లో కూడా మేము పెట్రోలింగ్ చేసి సరౌండింగ్స్లో ఏమైనా సరే ఉన్నాయేమో అని వెరిఫై చేసి అడగనుంది. ఈ రావెల్లలో కూడా కొంత టేకు, కొంత గనర టింబరు చూడడం అయింది. అయితే ఆ రావెల్లలో మాత్రం మనకు ఈ మిషన్స్ అవి ఉన్నాయి, మన కార్పెంటర్లు చేసే ఉన్నాయి, అది చూడడం జరిగింది. వాటిలో కొన్ని ఇప్పుడు ఏంటంటే ఇంకా రాను ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ కదా, కాబట్టి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొన్ని వరకు సాధ్యమైనంత వరకు తీసుకొని మిగతా కూడా వాళ్ళకి మేము
విలేజ్లో కూడా ఒక చిన్న అవేర్నెస్ లాగా మీటింగ్ లాగా పెట్టి సర్పంచ్ గారు వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళతో పాటు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు పరిస్థితుల్ని బట్టి మీరంతా గమనిస్తున్నారు, మీరందరూ కూడా దానికి సాక్షులే. మనకు టెంపరేచర్ ఉష్ణోగ్రతలు పెరగడం గమనిస్తున్నాం. మనం గతంలో 30 డిగ్రీలు అంటేనే పెద్ద గొప్ప అనుకున్నాం, ఇప్పుడు 40 డిగ్రీలు అయిపోయినాయి. సో ఈ మధ్యకాలం లాస్ట్ మంత్ కూడా చాలా ఎక్కువ మన ఫైర్స్ వచ్చినాయి, ఫారెస్ట్ ఫైర్స్. సో దానికి ఏంటంటే టెంపరేచర్ పెరిగిపోవడం వల్లనే మనము మానవత్వంగా ఏంటంటే మామూలు సపోర్ట్ ఒకరు ఇద్దరు వాచ్ అండ్ వాటర్ పెట్టడము, ఆర్పడము, మీకు ఎందుకంటే ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్లో ఉంటుంది. పై కొండ మీద గుట్ట మీద కాలుతుంది, అక్కడ వాటర్ తీసుకెళ్ళే పరిస్థితి ఉండదు. ఆ ఆకులతోని వాటిలో డౌజింగ్ చేయడం చేస్తున్నాం. సో వాటి వల్ల మనకి ఫారెస్ట్ ఫైరింగ్ ఎన్ని గుర్తించారు సార్ లాస్ట్ మంత్? మనకు మార్చి వరకు సుమారుగా 50-60 ఉండేదండి. కానీ మార్చి ఎండ్ తర్వాత మొత్తం విజయనగరం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో ఆ చెట్లు చుట్టల్లో వేసుకున్నా కూడా మినిమం ₹1,00,000 ₹2,00,000 అయితే ఆఫ్టర్ 10-15 ఇయర్స్ తర్వాత వస్తుంది. వాటికి పుష్కలంగా చేయటం. అలాంటి సహకారాలు ఇంకేమైనా మొక్కలు నాటాలన్నా మీరు మా సహకారం కల ప్రజలు భాగస్వామ్యం ఉంటేనే ఇది ముందుకెళ్ళడానికి ఉంటుంది తప్ప వాళ్ళ సహకారం లేకుండా మనం వెళ్ళాలి. కాబట్టి మీ అందరికీ అప్పీల్ ఏంటంటే నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ కూడా మనం మంచి వాతావరణం ఇవ్వాలంటే మళ్ళీ వాళ్ళకు కూడా మంచిగా వాతావరణం, మంచి నీళ్లు, ఇవన్నీ కూడా సౌకర్యాలు ఉండాలంటే మరి ఇవన్నీ కూడా మనందరం కృషి చేస్తేనే వస్తుందని చెప్పి వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ లాగా చెప్పడం. వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళు పార్టిసిపేట్, వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు యాక్చువల్గా ఇవన్నీ కూడా తప్పకుండా. అక్కడ ఏమైనా సీజ్ చేశారా సార్? టింబర్ కొంచెం సీజ్ చేసాము. ఆ డీటెయిల్స్ అన్ని కూడా స్థానిక రేంజ్ ఆఫీసర్ మీకు చెప్తాం, మీకు కలవమంటాను డీటెయిల్గా. ఆ నెంబర్ ఇవన్నీ టైం అయిపోతుంది. మేమంటే అక్కడ చూడగానే వేరే గ్రామాలన్నీ కూడా తిరిగేసరికి మళ్ళీ మిషనరీస్ కూడా చెప్తారు. ఆ 2 సీజర్స్ ఏమన్నది మీకు చెప్తారు. అక్కడ మన జగదీష్ అని రేంజ్ ఆఫీసర్ ఉన్నాడు, ఆ సీజర్స్ చెప్తాం. ఎందుకంటే మనం అదన్నీ తిరిగి వచ్చేసరికి వర్షం పడిపోయింది. వర్షం పడిపోవడంతో అక్కడ వెళ్ళేసరికి కొద్ది టైం పట్టింది. సరే వాళ్ళు కూడా చెప్పారు, సార్ ఒకేసారి కాకుండా కానీ మెల్లిమెల్లిగా మేము ఈ వృత్తి నుంచి నిష్క్రమించుకుంటాము, మెల్లిగా ఇది చేసుకుంటాం సార్. సరే ఏదైనా మేమైతే ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చాను కాబట్టి నెంబర్ ఆఫ్ ఫైర్స్ పెరిగినాయి. సుమారుగా 800-900 వరకు వచ్చినాయి ఫైర్స్. అంటే ఎవ్రీడే 60-70-80 అట్లా కూడా వచ్చినాయి. అవి మ్యాక్సిమం మనకేంటంటే మనకు ఉండేటటువంటి ఎక్కువగా ఫారెస్ట్ మనకే ఉంది. ఇంకా మిగతా ఎక్కడ రాలేదంటే కారణం ఫారెస్ట్ ఉందంటే ఆకులు రాలడం, ఈ ఫోయిలేజ్ ఇప్పుడు ఇలాగ ఉందనుకోండి చిన్న దీనికి తోడు మన వల్ల ఆ టైంలో ఏంటంటే ఎంఏపీ కలెక్షన్ వెళ్ళడం, ఇప్పుడు ఏంది కరక్కాయ కానీ ఇది అడ్డపిక్కలు కలెక్షన్ చేసి వాటి కోసం అని, అలా బొడ్డెంగలు అని చెప్పి ఈత దుబ్బులు కాల్చడానికి వాళ్ళ కోసం అని, తర్వాత మీకు అందరికి తెలిసి ఈ లోకల్గా ఉండేటటువంటి ఈ సాంప్రదాయం ప్రకారం ఏదో ఈ పండగలు అంటారు కదా, ఏదేమంటే ఇటుకల పండుగ ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ లోకల్ గిరిజనులు ఆదివాసులంతా కూడా కొంచెం హట్టిగా హ్యాబిట్ మొదటి నుంచి కూడా ఉండేది. వాళ్ళు అక్కడికి వెళ్ళడం, వాళ్ళు ఏదో చిన్న ఫైర్ చేయడం నెగ్లిజెన్స్ వల్ల అలాంటివి జరిగేవి కూడా కొన్ని ఉన్నాయి. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి శాటిలైట్ ఇమేజ్ మనకు వస్తుంది స్టేట్కి. వాటి ద్వారా మనకు బీట్ లెవెల్లో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వెంటనే మనం స్టాఫ్ని పంపించి వాటిని ఆర్పించి మరి ఫర్దర్గా ఇంకో డెవలప్ కాకుండా చూడటం జరిగింది. అయితే అలాగా కంట్రోల్ చేసాం. మనం ఇప్పుడు ఎంత మ్యాక్సిమం చేసినప్పటికీ అట్లీస్ట్ ఈ సంవత్సరం అయితే ఇప్పుడు మనం అనుకున్న టైంకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే అనుకున్న టైంకి మనకు వర్షాలు రాలేదు. కాబట్టి ఇన్ని పాయింట్స్ పెరిగినాయి. అంటే మనకి ఏంటంటే సీజనాలిటీ మిస్ అవుతున్నాయి. వర్షాకాలానికి హైవేలో పోతున్నాయి. అవన్నీ కూడా మనం ఎక్స్ట్రాక్షన్ చేసి వాళ్ళు కొత్త మళ్ళీ ప్లాంట్స్ వేయడం జరుగుతుంది. వాళ్ళే వేస్తారు. ఇప్పుడు అదే ఈ ఎక్స్ట్రా అదనంగా అంటే హద్దు దాటి కొద్దిగా ఎవరి మీద కేసు బుక్ చేశారు సార్? సిబ్బంది మీద? సిబ్బంది మీద చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ రిపోర్ట్ స్క్వాడ్ వాళ్ళు చేశారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన సిబ్బంది మీద యాక్షన్. శర్మ గారు వాళ్ళు వచ్చేసారు. శర్మ గారు మాకు స్క్వాడ్ లో కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది సిబ్బంది మీదే తీసుకోవడం యాజ్ వెల్ ఎస్ మన హైవే వాళ్ళది చిన్న ఫాల్ట్ ఉంది కూడా వాళ్ళకి కూడా ఫైన్ వేయడం జరుగుతుంది. వాళ్ళు మరి కరెక్ట్గా అనుకునే అంటే పొరపాటునే ఇది చేశారో మొత్తానికి కొంత గ్యాప్ వచ్చిందని గమనించాం. ఎప్పుడు మనం ఆ పిల్లర్లు వేసిన తర్వాత, అంతకుముందు తెలియదు. ఇప్పుడు సామాన్యంగా 20 మీటర్లు, కొన్ని దగ్గర 35 మీటర్లు కూడా ఉన్నాయి. సో 20 మీటర్లు అనుకున్న 35 మీటర్లు టర్నింగ్ వచ్చిన దగ్గర 30 మీటర్లు విడత కూడా ఉందన్నమాట. అందుకే ఆ ప్రాబ్లం అక్కడ వచ్చింది. బట్ ఎనీహౌ యాక్షన్ అయితే తీసుకుంటాం.
సోషల్ ఫారెస్ట్ నుంచి వచ్చి తీసుకొచ్చాం. ఇప్పుడైనా సరే ఎవరికైనా అవసరాన్ని లిస్ట్ అవుట్ చేయమన్నాము, చేస్తే సోషల్ ఫారెస్ట్ నుంచి తీసుకొని ఇస్తాం. టేక్ స్టంపులు ఇట్లాంటివి అది అంటే మీ దాంట్లో మీ శాఖ కూడా ఉండాలి, ముందుకు తీసుకెళ్తే మన ఏరియా అంతా బాగుంటుంది. అంటే మనకి ఇప్పుడు ఎక్కడా లేదండి, మనకి ఈ కొయ్యూరు, చింతపల్లి, తర్వాత ఆర్వి నగర్, జీకేవి ఈ ఏరియాలో కొద్దిగా ఫారెస్ట్ ఉంది. ఇదంతా బోయంతి ఏమో కదా, బోయంతి, గూడెము, సీలేరు ఈ ఆర్ఎల్లోనే ఎక్కువగా ఉంది. మొత్తం బోయంతిలోనే లేదు, బోయంతి డిఫరెంట్ ఆర్ఎఫ్లు ఉన్నాయి. బోయంతి అదే మీకు చెప్తున్నా, బోయంతి, గూడెం ఆర్ఎల్, సీలేరు ఆర్ఎల్, తర్వాత మనకు మరిపాకలు ఉండేటటువంటిది ఏమంటే కోట లాంటిది ఏదో విలేజ్ పుట్టకోటలో మంచి ఫారెస్ట్ ఉంది. పుట్టకోట అదే మళ్ళీ కలుద్దాం. నేను శీతాకాలం ఉండట్లేదు, ఎండాకాలం కూడా ఏ టైంలో వస్తుంది ఏ టైం ఇదిలాగా ఆ రకంగా సీజనలిటీ మిస్ అవటం వల్ల వ్యవసాయదారుడికి కూడా చాలా ఇన్కన్వీనియంట్ అయిపోతుంది. తద్వారా ఏంటంటే వ్యవసాయం చేసిన వాడికి అనుకున్న ప్రొడ్యూస్ రావట్లేదు. చివరి టైంలోనైనా సరే ఈ న్యాచురల్ హజార్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటివి కొంచెం ఈ సైక్లోన్స్ అనుకున్న టైంలో వచ్చేయడం, లేకపోతే ఈ రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి వాడు చివరి స్టేజ్లో కూడా రీచ్ కాలేకపోతున్నాడు. ఎవడు వ్యవసాయం చేసేటటువంటి వాడికి సరైన ప్రతిఫలం రావట్లేదు. సెకండ్ ఆల్టర్నేటివ్ అంటే వీటికి అన్నిటికీ కూడా వాళ్ళతో చెప్పడం ఇలాంటి అనార్థం. తర్వాత ఈ ఫైర్ జరగటం వల్ల ఈ ఆకులు కాలిపోతాయి. కాలిపోయిన తర్వాత వెంటనే మనకి ఇప్పుడు ఏంటి వచ్చేది నెక్స్ట్ వర్షాకాలం. సో వర్షాకాలం రాగానే తద్వారా పైనుంచి ఆ ఫీల్డ్స్ అన్నీ కూడా జియోగ్రఫికల్గా మనకు అప్ అండ్ డౌన్ ఉంటాయి కాబట్టి వర్షం పడిన వెంటనే ఇవన్నీ కొట్టుకుని కిందకి వెళ్ళిపోతాయి. ఇవి నెంబర్ 1 A00 ఒరిజిన్ అంటారు అనమాట. ఈ పైన ఉండేటటువంటి ఒక అడుగు లేయర్ ఏదైతే ఉంటుందో వాటికి సారవంతం అంతా కూడా అక్కడే ఉంటుంది. మొక్క బతకాలన్నా, ఎదగాలన్నా, సమృద్ధిగా ఉండాలన్నా టోటల్ ప్లాంట్ కావాల్సిన రిచ్ మెటీరియల్ అని తంతులు ఉంటాయి. అవన్నీ కూడా వాసట్ అయిపోయి దాని తర్వాత ఇంకా గట్టిగా వర్షం పడింది అనుకోండి, నెక్స్ట్ ఏముంటుంది మట్టి ఉంటుంది. మట్టి కూడా కొట్టుకుపోయింది అనుకోండి, నెక్స్ట్ ఏముంటుంది రాళ్ళు అయిపోతుంది. ఆ రాళ్ళ దగ్గర మనకి ఏ రకమైన ప్లాంట్ రాదు.